హలో ఆల్. ఈ వీడియోలో సీక్రెట్ ఆఫ్ కళింగ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సన్ నెక్స్ట్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఊర్లో కాలేజ్ క్యాంపస్ అయితే ఉంటుంది. ఆ కాలేజ్ క్యాంపస్ వెనక మందాకిని ఫారెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అయితే చనిపోతాడు అక్కడ ఉన్న ఒక బావి దగ్గర. సో చనిపోయిన తర్వాత మందాకిని ఫారెస్ట్ లోకి ఎంట్రీ లేకుండా మొత్తం క్లోజ్ చేసేస్తారన్నమాట. ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తారు. అదేమన్నా హాస్టల్ ఎంట్రా రీఓపెన్ చేయడం కంటే కనుక అది ఎందుకు చేశారు అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. సో ఆ మందాకిని ఫారెస్ట్ ఏంటి, మన కాలేజ్ క్యాంపస్ లో ఏం జరిగింది, అసలు ఈ కళింగ ఏంటి, వీడన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సీక్రెట్ ఆఫ్ కళింగ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సరదాగా ఏదన్నా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి భయ్యా. బట్ లాజిక్లు అడగొద్దు, ఓన్లీ మ్యాజిక్లు ఉంటాయి సినిమా మొత్తం కూడా. కన్వీనియంట్ రైటింగ్ అంటారు చూడండి, ఫుల్గా ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు. అది అస్సలు సంబంధం ఉండదు, లాజిక్లు పట్టించుకోవద్దు, ఫుల్ కన్వీనియంట్ రైటింగ్ అనమాట. డైరెక్టర్ కి తనకు నచ్చినట్టు రాసుకున్నాడు అంతే. దాని పరంగా యాక్సెప్ట్ చేయగలను, సరదాగా టైం పాస్ కి చూడగలను అనుకుంటే ట్రై చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. లేదంటే లేదు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది భయ నాకు. ఏంది బ్రో సీక్రెట్ ఆఫ్ కళింగ అంటున్నావు, కామెడీ అంటున్నావు అంటే మొత్తం వీళ్ళు అదే డీల్ చేశారు. కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కామెడీగానే డీల్ చేస్తారన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ వరకు కూడా కామెడీయే ఉంటుంది. అది కూడా మీకు ఏదో పెద్ద లాఫ్ అవుట్ లౌడ్ ఓ పగలబడి నవ్వుకుంటారు అని చెప్పను కానీ చిన్న స్మైల్ ఉంటుంది అంతే ఫేస్ మీద కొన్ని సీక్వెన్సెస్ వల్ల. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో అంటే 1 night కేవోస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ కి, అదే 31st కి. అక్కడ కాలేజ్ సీక్వెన్స్ ఒకటి రన్ అవుతుంది అనమాట 1 night లోనే. ఆ కాలేజ్ సీక్వెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడంతా కొంచెం కామెడీ బాగా జనరేట్ అయింది, నాకైతే బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ సినిమా మొత్తానికి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఘోరంగా వాడుకున్నారు భయ్యా. లిటరల్లీ చాలా మూవీస్ లో ఏఐని వాడుకుంటున్నా చూసాను నేను, బట్ ఏ మూవీస్ లో అలా వాడుకున్నా నాకు పెద్దగా నచ్చేది కాదు. బట్ ఈ మూవీలో ఏఐని వాడుకున్నారు, చాలా ఇంటెలిజెంట్ గా వాడుకున్నారు. ఆ ఏఐ విజువల్స్ అన్ని కూడా బాగున్నాయి అనమాట. అరే ఎంత నీట్ గా ప్రెజెంట్ చేశారంటే బాబు అనిపించింది. ఏఐ అంటే వాడుతున్నాం ఏఐ కదా ఏదో ఒకటి పెట్టేద్దాంలో వీళ్ళకి నచ్చింది అనుకోకుండా చాలా క్వాలిటీ ప్రెజెంట్ చేస్తారు, చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు ఆ ఏ విజువల్స్ అన్ని కూడా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక చోటని కాదు చాలా చోట్ల యూజ్ చేసుకున్నారు వీళ్ళు. ఏదైతే ఫ్లాష్ బ్యాక్స్ కోసం ఏదైతే హిస్టరీ కోసం యూజ్ చేసుకోవాలో ఆ హిస్టరీ వీటన్నిటి దగ్గర కూడా సూపర్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. ఏ టెక్నాలజీ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది చూపించిన విధానం అయితే. అండ్ నాకు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చూడడానికి బాగుంది మలయాళం మూవీ కాబట్టి. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ సెటప్ అంతా కూడా చాలా రొటీన్ గా చాలా బోరింగ్ గా వెళ్తూ ఉంటుంది భయ్య. ఎన్నో మూవీస్ లో చూసిన సెటప్ ఉంటుంది, కొత్తగా అయితే ఏమీ ఉండదు, చాలా రెగ్యులర్ గా ఉంటుంది. అండ్ అలాగే సినిమాలో ఒక పాటలో తీస్తే బెస్ట్. అన్నిటికీ 2 పార్ట్లు అంటే ఇంక సినిమాలు తీయక్కలేదు. ఈ ఆఖరికి ఈ సినిమా కూడా సెకండ్ పార్ట్. ఏముందని ఇందులో సెకండ్ పార్ట్ అసలు నాకు అర్థం కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న సీక్రెట్ నే మెయిన్ గా ప్రెజెంట్ చేయరన్నమాట. నువ్వు టైటిల్ అది పెట్టి నువ్వు అదే ప్రెజెంట్ చేయకపోతే పార్ట్ 2 కోసం వెయిట్ చేయనట్టు ఎలా వెయిట్ చేస్తాం? నాకు అది కూడా వర్కౌట్ అవ్వదు. క్లిఫ్ హ్యాంగర్ ఇదంతా కూడా, పైగా అదంతా కూడా కామెడీగా అనిపించింది నాకు. వాళ్ళంతా సీరియస్ గా కొన్ని విజువల్స్ వేస్తుంటారు ఏ యూజ్ చేసుకుని, చూడడానికి బాగుంది. బట్ అదంతా వినడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం చాలా కామెడీగా అనిపించింది. సూట్ అవ్వలేదు, అసలు ఎవరికి సూట్ అవ్వలేదు అది. అండ్ అలాగే ఓవర్ ది టాప్ అయిపోయింది అనమాట. ఓరి అమ్మ ఇప్పుడు దాకా కామెడీగా తీసుకెళ్లి సడన్ గా ఎలాగంటే ఎవరు నమ్మటరా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఆ కామెడీ కూడా ఫుల్ గేమ్ వర్కౌట్ అవ్వదు. అండ్ చెప్పాను కన్వీనియంట్ రైటింగ్ భయ్యా. లాజిక్లు ఎతకను అంటే చక్కగా చూడండి, లేదంటే లేదు. మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.